హాయ్ సార్. ఏ బాలు సార్ మీరేంద్రా ఇక్కడ? రే సాంబా, బావా నేను చెప్పలా పానిగడు కూతురు. గుర్తొచ్చానా? మీరే కదా అన్నారు రమణ గారు గుర్తెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తాడని, అందుకని. రే యాకోబు బాబు సిగ్గొచ్చేస్తుందిరా. ఇల్లు ముట్టీలు పట్టరా. మొన్న సంతకం తప్పక ముసలాడు పానిగాడిని ఇలా బాబుని చంపేసి ఉండాలే. పాప మన పరిస్థితి బాగాలేదు సార్. పోయాడా? నాట్ ఎట్ బట్ ఎందుకు నాన్న అందరు నేర్పిస్తావు? ఉద్యోగం పోతే ఓకే కానీ ప్రాణం పోతుందని తెలిసాక ఏడవక స్టాండప్ కామెడీలో నవ్వనా? ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటండి, మీరేం బెంగెట్టుకోకండి. లా మినిస్టర్ ఇంట్లోంచి లాయర్ గా తీసి పడేస్తే ఎవడిస్తాడే నాకు ఉద్యోగం? ఇప్పుడు ఏమంటావైతే? తుమ్మితే పాప ఇంకా ఎర్రపడిపోతుంది. వెరీ టెండర్ అండి. ఎక్కడ దిగారు? స్టార్ హోటల్. ఇక్కడ స్టార్ హోటల్ ఏం లేదే. యాక్చువల్లీ పేరుకే స్టార్ హోటల్ సార్, ఇట్స్ ఎ లాడ్జ్. లాడ్జ్లో ఇలాంటి ఫిగర్తో కష్టం రా. పొగిడామండి. నాన్నగారి జాబ్, మంత్లీ ఈఎంఐ. ఐ కాంట్ హ్యాండిల్ దిస్ రమణ గారు. అది ఫీల్ అవుతుంటే నువ్వెందుకు ఏడటం? అదే నాకు అర్థం కావట్లేదు సార్. పైగా వీళ్ళ ఫ్యామిలీతో అంత అటాచ్మెంట్ లేదు, కానీ కన్నీళ్ళు మాత్రం ధారాలు ధారాలుగా వచ్చేస్తున్నాయి ఏంటో. మిర్చి ఘాట్ ఎక్కువ కదండి, కళ్ళు మంటలేకినట్టున్నాయి. ఓ మేక్ సెన్స్. ఏంద్ర ఇది? ఒక్క సంతకం. ముసలోడు అందులో ఏం రాశాడు తెలుసు నీకు? తెలుసు సార్. యాక్చువల్లీ నేను రాసా, మీరు మీ అమ్మని వదిలేయాలి అంతే కదా. మరి హాస్టల్కి వెళ్ళే పిల్లల దీనికే మీరు ఎందుకంత ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లే. ఎప్పుడూ వదిలేసి నమ్మే కదా, డోంట్ యు థింక్? ఏరా మన దగ్గర ఎందుకు కొనలేదో చెప్పాడా? ఆడెవడో లోడుకు 10,000 తగ్గించాడంట. మరి ఆడాడో చెప్పాడా? నువ్వు వెళ్ళి భోంచేయరా, మజ్జిగకొచ్చేలో మొత్తం చెప్పేస్తాడులే. 10 ఏళ్ళుగా కొంటున్నాడు మిరగాయలు మన కాడ. ఆడెవడో సవగ్గెత్తానంటే బుజ్జమ్మ గారు ఆడిలా అంటున్నాడండి. ఏం చేద్దామండి అని ఒక మాట అడగొద్దు. ఎదవా కొట్టానంటే చూడు. కూరలో కారానికి నిన్నే అడిగి, ఆ? లోట్లో కారానికి కూడా నిన్నే అడుగుతారు. మరి ఏంటి? ఏం లేదులే, నా వారా నీ వారా కలిపి నువ్వే అడుగుతున్నావు కదా, ఈసారికి ఎందాంలే అని. ఆ. అంతే. సవ్వా దెబ్బలేంట్రా సాంబా సగం సగంగా? కొడితే పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. తీయది. మన దగ్గర మిరగాయలు కొనకుండా ఆపింది ఈడే. ఎవరు? ఆడి మీద చేయబడిందో నేను మడిచిని కాదు. ఏదో అంటున్నాడు మా. ఆడనే ఉంటా. 10 నిమిషాల్లో వచ్చి నీ ఇంట్లో వాళ్ళందరినీ తగలబెట్టపోతే నా పేరు మార్క్సే కాదు. ఈ వయసులో ఊరు మార్చడం, పేరు మార్చడం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు పెద్ద తలకాయనకు మా. రే సాంబా, బా ఈయన బండి ఎక్కిస్తురా. వెళ్ళి మార్క్స్ మనం పలకరించొద్దాం. మా గోడౌన్ కాల్ చేసావు, మా బాబుని జైలుకి పంపించేసావు, మీ అన్ననా చంపి దొబ్బావు. కంగారు పడకుండా తెచ్చానండి. నీకసి ఇంకా పోలా, అందుకే అటు ఇటు తెలుసుకుందామని వచ్చా. బండి వచ్చింది, బుడ్డోడేడ్రా. మా బిజినెస్ దొబ్బేయటం తప్పని ఒప్పుకో. కుర్రాడు ఆడికాడికి ఎందుకుంటా వచ్చేస్తాడు. ఇప్పుడు
నేను వాడి కాళ్ళు పట్టుకునేదాకా చూస్తుంటారా ఏంది మీరు? మీ అబ్బా అచ్చి. ఓయ్, మిరగాయల వ్యాపారం మీరే చెయ్యాలా? ఏ మా కాడ లోట్లు లేవా, లారీలు లేవా? ఈ ఆళ్ళతో సత్యం గారికి పెళ్ళంతో పాటు కొడుకు కూడా పోయినట్టే. నా కాళ్ళు పట్టుకోవాలి ఇవాళ. కాంపౌండ్ ఎలా దాడతాడో చూస్తాను. నాకోసమే నీవున్నది ఆకాశమే అవునన్నది మౌనం వద్దు ఓ మాటైన ముద్దు మతిపోతున్నది. ఇటురండ్రా, ఇటురండి. కూర్చుని చాలు కానీ ఇక పడుకో చెప్తా. మా వచ్చిన దగ్గర నుంచి ఒక డౌట్ తనేస్తుంది. శీతాకాలంలో షామేన వేసేయింది. సర్లే, నీ డబ్బులు నీ దొరదా. రేయ్, ఏడగిరా పోతున్నావు? ఆడి బాబు ఫోన్ మీద ఫోన్ చేసి దొబ్బెత్తున్నాడు. ఎక్కడ రాడు? ఆడు ఎక్కడ్రా? మా మూసుకో. ఏందా? మతిపోతున్నది కారు పైన షెడ్ పడింది, హెడ్ పైన పెంకు పడింది. కారు
కార్కి ఇన్సూరెన్స్ ఉంది కదా, మెకానిక్ మనోడే 2 రోజుల్లో రెడీ అయిపోద్ది. నీకదేంటమ్మా? మీరే కదా అన్నారు నాలాంటి అమ్మాయిలు లాడ్జ్లో కష్టం అని. అందుకని అందుకని సూట్ కేసులు వేసుకుని వచ్చేసారా? ఇక్కడ గదులేమి లేవు. నువ్వు ఊరుకోవే. మాట వింటున్నావు, పైకి వచ్చేస్తావు. ఇదిగో అమ్మాయి, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉంటే మా అత్తకు నచ్చదు. ఆ మెట్ల కింద గది ఉంది, వెళ్ళి అక్కడ ఉండు. అక్కడ నా బట్టలు ఉన్నాయి. నీ బట్టలు ఏ గదిలో లేవే, ముందే తగలెట్టేస్తే సగం కూడా వదిలిపోద్ది. తాగలెట్టే నీ బాబు సొమ్మే, దానికేం పోను. రూమ్ ఇచ్చాడుగా ఇల్లు. రావే. ఏంద్రా? నా అకామిడేషనా? మగాడ నీకేంద్రా? అవును సార్. ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు. ట్రూ. గదుల్లో మాత్రం వెళ్ళకు రోయ్. ఇది బెడ్రూమా? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇదే నా బాల్కనీ అండి. మరి బాత్రూమ్? ఈ ఇంట్లో ఏంటి అసహ్యంగా? బయటకు వెళ్ళి నా చెట్టుని గాలిచ్చేమన్నాడు. ఎవడు? ఇంకెవడు? నా రంగమూడు రామనగాడు. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయలేదు. ఇది వదిలేస్తే రిలాక్స్ అయిపోతుంది. ఒకటి పంపిద్దాం. డాడీయా? ఏం పంపాడు? ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇది తీసుకురమ్మన్నాడా? సంతకం చేయించకపోతే ఊరేసుకుంటానంటున్నాడు. ఆడు పెట్టాడు. ఫైన్లు ఏడాలే కానీ సైన్లు చేయడు. రాము, కిటికీ తెరుద్దామంటే స్టక్ అయింది, కొంచెం చూస్తారా? ఏముంది అది? కిటికీ ఏదో దాని ముందు రాము. అమ్మా బాబు పెట్టిన పేరు ఇంత అందంగా ఉంటుంది ఇప్పుడు దాకా తెలియలేదురా. రమణన్ రాము అని పిలిచి నాకు ఇప్పుడు దాకా తెలియదు సార్. ఏమండే, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏం అనుకోకూడదు మరి. చింపేసుకుంటారా వేసుకొని చింపేస్తారా? ఇట్స్ రిప్ జీన్స్ రాము. మామూలు కన్నా ఖరీదు ఎక్కువ అనుకుంటాను. మీకే తెలుసు సార్. ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో అది ఎవరైనా వేరండి. బాలేదండి? చింపేశారండి. మన పానిగడు కూతురు ఉంచే ఉన్నట్రా పాలు. ముందు ఫిగర్ అన్నారండి, కత్తిలాంటి ఫిగర్ తర్వాత యాడ్ చేశారు. మొత్త కత్తి కాదురా, సొరకత్తి లాంటి ఫిగరు. నోట్ చేసుకుంటా అండి. నువ్వు ఆరేసుకున్నావా? ఇప్పుడే ఏందండి? తిన్నావా? ఇంకా పెట్టలేదండి. నీ ఇంట్లో నీకు మొహమాటం ఏంట్రా? అంతేలేండి. బయటికి వెళ్ళి తినేసిరా.